మాజీ మంత్రి కేటీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్తో చర్చించే స్థాయి సీఎం రేవంత్ రెడ్డిది కాదన్నారు. కేటీఆర్ దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డిని చర్చకు రమ్మంటావా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ బీఆర్ఎస్కు కేసీఆర్ కుటుంబానికి 6,000గా మారాడని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వీళ్ళ కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించకుండా దొంగలుగా మీరు ఇలా చరిత్రకెక్కింది. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిల్లా చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. నీతో మా సీఎం మాట్లాడారు. నీ స్థాయి, నీ అయ్యే స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. గతంలో ప్రతిపక్షాలను ప్రేమించలేకపోయినారు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను చేస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల దగ్గర 700 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువగా జలదోపిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అనే వ్యక్తి ఇచ్చిందని మా దగ్గర సాక్ష్యాధారాలు, మీటర్ రీడింగ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. పిచ్చి కుక్కల్లాగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు వాళ్ళు అయ్యే ఒక శాసనసభ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా చక్కనైనటువంటి సూచనలు, సలహాలు పాలక పక్షానికి ఇవ్వాలి, అక్కడ వచ్చి చెప్పాలి. శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు దశ దిశ నిర్దేశం చేసేది పోయి ఫామ్ హౌస్ లోనేమో మీ అయ్య పడుకుంటాడు, నువ్వేమో ప్రెస్ క్లబ్ కు రమ్మని చెప్పి నువ్వు సవాలు విసురుతున్నావు. ఈ యొక్క అపోజిషన్ పార్టీ లీడర్స్ కాబట్టి వాళ్ళకు తక్కువ ఇవ్వాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు ఏ క్వశ్చన్ లేదు. మాకు రైతుల సంక్షేమ ముఖ్యం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. ఏ నియోజకవర్గంలో ఏ పల్లెలో తిన్నా సరే మా నాయకులు మిమ్మల్ని నిలదీస్తారు, తరుము కొడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని కేటీఆర్, హరీష్ రావులను హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పండుగలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ అనే వ్యక్తి 6,000 లాగా మారిపోయాడు. 6,000 అంటే దేనికి కూడా ఉపయోగపడదు. ఆయన పార్టీకి 6,000గా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ ఈయన వల్ల పార్టీకి ఏం ఉపయోగం లేదు. ఒక్క ఓటు అదనంగా రాదు. కార్యకర్తలు కష్టపడి అక్కడిక్కడ జమ చేసి చేసుకున్న గుడ్ విల్ ని ఈయన ఒక ప్రెస్ మీట్ తోటి మొత్తం జీరో అయిపోయింది. కుటుంబానికి 6,000గా మారింది. కుటుంబం కూడా ఈయనను ఉత్తరాధికారిగా భావించట్లేదు. స్వయాన కేసీఆరే కేటీఆర్ తోటి కాదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ చెల్లెలు కూడా ఈయన 6,000గా మాదిరిగా భావిస్తా ఉంది. మా అన్నకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి ఆమె బాహాటంగా చెప్పకనే చెప్పింది. హరీష్ రావు గారు కూడా ఈయనను ఒక 6,000గా భావిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా కేటీఆర్ ను 6,000గా భావిస్తాం. అంటే ఎవరికి ఉపయోగం లేని ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని, తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రేలాపన్నే ఆయన ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ చేస్తున్న ప్రేలాపన. పుట్టి గాలి కబుర్లు ఏది చెప్పినా కూడా వాస్తవం ఉండదు.